ఓ ప్రభాస్ ఒక సినిమా తీస్తే ఇంకో యాక్షన్ సినిమా తీస్తే ఇంకో హీరో దొరుకుతాడేమో మనకు తెలియదు, కానీ బాలయ్య లాంటి హీరో దొరకడం అయితే కష్టం. ఎందుకనంటే అదే అఖండ సినిమాలో ఏ హీరోని పెట్టినా సరే నేను నిజంగా చెప్తున్నా అంత పర్ఫెక్షన్ గా మాత్రం రాదు. ఆ డైలాగ్ లేదన్న అసలుకి అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్కసారి మేము శబ్దం చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. అసలు సినిమా అది ట్రైలర్ చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఏజ్ పెరిగే కొద్దిగా అలసి వస్తుంది అనుకుంటే మా బాలయ్య బాబుకి ఏందన్నా ఊపు ఆ విధంగా దారుణంగా వస్తుంది. ఒక ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రభాస్తో సినిమా తీసి ఒక కాంబినేషన్ ఎట్లుంటుందో, ఓ బోయపాటి ఒక బాలయ్య ఒక తమన్ కలిస్తే ఒక 100 RRRలో 100 బాహుబలిలో కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్న. అసలుకి నేను చెప్తున్నా December 5th అయితే థియేటర్లు తగలబడిపోతాయి అన్న. నిజం చెప్పాలంటే ఒక లైకే ఉంది యూట్యూబ్కి, మినిమం ఒక 10 లైకులు పెట్టాలి ఇప్పటి నుంచైనా. అలా ఉంది నిజం చెప్పాలంటే. అంటే ఆ రకంగా ఉంది. కొట్టడానికి లైకులు సరిపోవట్లే, నాకు కొట్టడానికి లైకులు సరిపోవట్లే, కామెంట్లు సరిపోతాయి, లైకులు కూడా కావాలా. సో లైకులు పెంచమని చెప్పండి యూట్యూబ్ని. సో ఆ రకం ఉంది. నిజంగా చెప్తున్న సినిమా మాత్రము ఒక లెవెల్లో ఉండబోతుంది. ఆ కుంభమేళ కాన్సెప్ట్ కూడా సినిమాలో షూట్ చేశారు కాబట్టి ఇంకా ఒక లెవెల్లో ఉండబోతుంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా మాత్రం దద్దరిల్లబోతుంది. అఖండ, రుద్ర, సికందర్, అఘోరా నిజంగా శివతాండవం మాడిచ్చేస్తాడు త్రిశూలంతో. ముసలైన కాదు, ఏజ్ అనేది ఒక మ్యాటర్ కాదు బాలకృష్ణ గారికి. మీకు జార్జియాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారు ఒంటి మీద షర్ట్ లేకుండా జస్ట్ పంచుతూ ఉన్నారు తెలుసా. అక్కడ ఏజ్ ఏమి కనిపించింది, ఎవరికి ఏజ్ కనపడలేదు. సో ఆ రకంగా ఉంటే డెడికేషన్ అయినా. అఖండ 2లో ఇప్పుడు అఖండ 2లో ముగ్గురు బాలకృష్ణ కనపడుతున్నారు. ప్రకృతి కోసం మురళీకృష్ణ, మళ్ళీ అఖండ 1లో ఉన్న అఘోరా, మళ్ళీ ఈ అఘోరా ఘోరాతి ఘోరంగా ఉన్నాడు. ఈ అఘోరా ఆ విలన్ ఏంది బాబు, ఆదిపిని శెట్టి మరీ ఘోరంగా ఉన్నాడు. రాత్రి నిద్రపోతుంటే కళ్ళకు వస్తుండు ఆదిపిని శెట్టి, ఆ రకంగా ఉన్నాడు. ఆ పుర్రెలతో లాస్ట్ సీన్ అయితే మరీ ఘోరంగా ఉంది బాలకృష్ణ చేసేది. ఆ ఫైట్ ఆర్మీ వాళ్ళతో చేస్తాడు. అసలు ఏ రకంగా బోయపాటి గారికి ఆ అఖండ 1లో మనం ఒక షాట్ చూసాం శివుడిది, భూతనాథుడు ఒంట్లోకి వచ్చినప్పుడు. ఆ షాటే మళ్ళీ ఇప్పుడు అఖండ 2లో ఈ షాట్ మరీ ఘోరం. ఆర్మీ వాళ్ళతో త్రిశూలాన్ని తిప్పడం, గన్లు ఫైర్ అవ్వడం సూపర్. అసలు ఇన్ కేస్ రాజమౌళి బాలయ్యతో తీస్తే ఎలా ఉండవు? ఆ కాంబినేషన్ వేరు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ ఎవరు తీసుకురాలేరు, రాలేరు కూడా. ఉంటే పాన్ ఇండియా లెవెల్ ఎలా ఉంటుంది? అది వేరే రకంగా ఉంటుంది, అది ఇంకో రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది కాంబినేషన్ ఆలోచించాలి. ఇప్పుడు బోయపాటి గారు రామ్ గారితో చేసి సినిమా ఫ్లాప్ అయింది, స్కంద వినయ విధానం పోయింది. సో అక్కడ సెట్ అవ్వట్లేదు హీరో. బాలకృష్ణ అనుకోండి ఈజీగా సెట్ అయిపోద్ది. మీరు ఇప్పుడు వెళ్ళి ఒక జీప్ని పైకి లేపుతా అంటే లేపరు. కానీ బోయపాటి బాలయ్య గారి సినిమాలు లేపుతారు ఖచ్చితంగా, కానీ అది సినిమాలాగే చూస్తారు. కానీ మీది మాత్రం అలా చూడరు. సో ఇక్కడ కాంబినేషన్ అనమాట. కాంబినేషన్ కుదిరితే ఆటోమేటిక్గా సెట్ అయిపో ఈజీగా కేక్ వాక్ 500 crores ఇది కొట్టబోతుంది. తెలుగు సినిమా ఇంకా మంచి లెవెల్కి వెళ్ళిపోతుంది. 500 crores కొట్టబోతుంది ఈజీగా కేక్ వాక్. ఇదే మాట రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా అండి 500 crores ఇది కొట్టబోతుంది. అఖండ 2 కొట్టబోతుంది. పాన్ ఇండియా మూవీ ఇది. కలుగుతామండి. అంటే చెప్తున్నానండి 500 crores అనేది కేక్ వాక్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమా కాన్సెప్ట్ అందరికి అర్థమవుతుంది కాబట్టి 500 crores కేక్ వాక్ అంటున్నా. అంటే నేనేదో ఛాలెంజ్ చేసి ఏదో మిమ్మల్ని పొడి చేస్తాను కాదు, 500 crores ఇది కొట్టబోతుంది. ఒక డైలాగ్ ఉంది భయ్య, దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దేవుడి జోలికి వస్తే మేము ఖండిస్తాం అంటే ఇంక ఇదే ఏం లేదు అక్కడ. క్లియర్. బాలయ్య బాబు గారి ఒక్కొక్క డైలాగ్ గూస్ బంప్స్ అన్నట్టు.